మనకి కొంతమంది కపుల్స్‌లో ఊరికే అబార్షన్స్ అనేవి అవుతూ ఉంటాయన్నమాట. కొంతమందిలో 2 అబార్షన్స్, కొంతమందిలో 4, 5 అట్లా రిపీటెడ్ అబార్షన్స్ అనేవి అవుతూ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటి వాళ్ళకి అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఫోబియా అన్నమాట. సో, దానివల్ల వాళ్ళ అంటే కలిసుండే సెక్స్ లైఫ్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయన్నమాట. అంటే ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఇట్లాంటివి చూడాల్సొస్తుందేమో అని. సో, ఇట్లాంటి వాటిల్లో అంటే మనకి ఫస్ట్ 3 మంత్స్ అప్పుడు మనకెప్పుడైతే ఊరికే అబార్షన్స్ అవుతుందో, దానికి రీజన్ మనకి క్రోమోజోమ్ అనమాట. అంటే బేబీ క్రోమోజోమ్ అనేది సరిగ్గా లేకున్నా గూడా, మనకేంటి అంటే ఇట్లా అవుతూ ఉండొచ్చనమాట. సో, ఇట్లా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏం జేస్తాము మనము అంటే, వాళ్ళది పుట్టబోయే బేబీని టెస్ట్ అనేది చేసుకొని, హెల్తీ బేబీని పెట్టుకోవచ్చనమాట. దీనికేంటి అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఎన్యూప్లాయిడీ అనమాట. అంటే ఇట్లా పుట్టబోయే బేబీలో డౌన్ సిండ్రోమ్ ఏమన్నా ఉందా? ఇట్లా అంటే ట్రైజోమీస్, మోనోసోమీస్ ఇట్లా ఏమన్నా ఉన్నాయా రూల్ ఔట్ చేసుకొని మనం హెల్తీ బేబీని పెట్టుకోవచ్చనమాట. అట్లాగే మనకి కొంతమంది కపుల్స్‌లో గూడా కొన్ని చిన్న చిన్న జీన్స్ డిలీషన్స్, డూప్లికేషన్స్ ఇట్లా ఉంటాయన్నమాట. అట్లా ఉంటే ఆ స్పెసిఫిక్ జీన్ అంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్‌మెంట్ అన్నమాట. ఇట్లా గూడా మనం చెక్ చేసుకొని మనకి హెల్తీ ఉన్న బేబీని పెట్టుకోవచ్చన్నమాట. సో, మనకిట్లా ఈ ప్రాసెస్‌ని ఉపయోగించుకోవడం వల్ల ఏంటి అంటే కపుల్ అనేది మెయిన్‌గా స్ట్రెస్ ఫ్రీ అయితారు. ఒక హెల్తీ బేబీకి జన్మనివ్వొచ్చన్నమాట.